చిలకలూరిపేట ప్రజాగలం సభకు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి టీడీపీ, బీజేపీ, జనసేన. ఇప్పటికే పార్టీల శ్రేణులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టో ఈ సభలోనే విడుదల చేయనున్నారు. 3 పార్టీల నేతలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయడానికి శ్రమిస్తున్నారు. 10 లక్షల మందిని తరలించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రధాని సహా ముఖ్య నేతలు కూర్చునేందుకు ప్రజాగలం ప్రధాన వేదిక, సాంస్కృతిక కార్యక్రమాలకు మరో చిన్న వేదికను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై మోడీ, చంద్రబాబు, పవన్ తో పాటు 30 మంది కూర్చోవడానికి అనుమతి ఇచ్చారు. ఇందులో 3 పార్టీల నుంచి 9 మంది చొప్పున కూర్చుంటారు. ప్రధాని మోడీ సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 5 గంటల 20 నిమిషాలకు సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ప్రసంగం తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక మోడీ మొదటిసారి ప్రసంగించనున్నారు. మోడీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బొప్పూడి జాతీయ రహదారి పక్కనే పార్కింగ్ తో పాటు 300 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేశారు. కార్యకర్తలు, ప్రజలు కూర్చోవడానికి 24 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. సభలో 20 భారీ ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. అటు ఎన్ఎస్జీ అధికారులు శనివారమే సభ ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బందోబస్తు కోసం 5,000 మందికి పైగా పోలీసులు మోహరించారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ లైవ్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మొదటిసారి ఇప్పుడైతే మోడీ ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. సో ఈ ప్రజాగలం సభకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది గణేష్? అంటే చిలకలూరిపేట బొప్పూడి సభకు ఒక కీలకమైన సభగా మనం అనుకోవాలి. ఎందుకంటే దాదాపుగా 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, ఇప్పుడు కలిసిన బీజేపీతో పాటు ఉమ్మడి సభగా, అంటే అత్యంత కీలకంగా ఈ సభలో ఏం జరుగుతుందనేది ఒక ఆసక్తికరమైన అంశంగా మనకు కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకంటే షెడ్యూల్ విడుదలైన తర్వాత జరుగుతున్న తొలి సభ, మరోవైపు దశాబ్దం తర్వాత ఈ 3 పార్టీలు, అంటే 2014లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిపి ఉన్న ఉమ్మడి పరిస్థితి అయితే ఉందో, దానికి తర్వాత 2019లో 3 పార్టీలు కూడా విడివిడిగా పోటీ చేశాయి. ఎవరి ఎజెండాల వాళ్ళతో, ఎవరి మేనిఫెస్టోల వాళ్ళతో ఈ సభలు నడిచాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య మళ్ళీ ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఉమ్మడి మేనిఫెస్టోతో 3 పార్టీలు ఇక్కడ పోటీ చేయబోతున్నాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఒక భాగస్వామిగా జరుగుతున్న అత్యంత కీలకమైన సభగా చెప్పాలి. దీనికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మరోవైపు రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతుంది, ఆ షెడ్యూల్ కి సంబంధించిన రూట్ మ్యాప్ 3 పార్టీలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అయితే అత్యంత కీలకమైంది. అందుకే ఈ సభకు, ఈ ప్రజాగలం సభకు అత్యంత కీలకమైన సభగా పార్టీ నిర్ణయించుకున్నారు 3 పార్టీలు కూడా. అందుకే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేశారు. మనం ఒక్కసారి బొప్పూడి సభా వేదికను ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతుంది. చాలా భారీ వేదికను ఏర్పాటు చేశారు. భారీ వేదికతో పాటు ఇక్కడ పైన కూర్చోవడానికి లిమిటెడ్ పర్సన్స్ 3 పార్టీల నుంచి కూడా 10 మంది చొప్పున, అంటే కేవలం 30 మంది మాత్రమే కూర్చునేలాగా ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో పూర్తిగా ఇప్పటికే చెకింగ్ అంతా జరిగింది. ఇందుకు సంబంధించిన పైకి ఎవరెవరిని అనుమతించాలనేది కీలకంగా నిర్ణయాలు చేసుకున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రధానికి ఎటువైపు కూర్చోవాలని కూడా ఒక నిర్ణయం చేశారు. దీంతో పాటు 14 ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రధాని సభకు 4 గంటలకి ఇక్కడికి చేరుకుంటారు కాబట్టి ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఇక సభా ప్రాంగణంలో ఉన్న పూర్తి ఏర్పాట్లు జరుగుతాయి. వచ్చిన ప్రజలకు ఏర్పాట్లతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాట్లు చేశారు. మరోవైపు సభని మనం ఒక్కసారి చూస్తున్నాం. అత్యంత కీలకంగా మనం చూస్తున్న ఈ సభలను చూస్తుంటే ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు కావచ్చు, మరోవైపు జనాలు ఉండడం కోసం దాదాపు 300 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ సభా ప్రాంగణాన్ని మొత్తం సంబంధించి ఒక 100 ఎకరాలకు సంబంధించి కేవలం సభనే ఇందులో కుర్చీలో ఏర్పాటు చేశారు. మనం చూస్తున్న హైవేను ఆనుకుని దూరంగా కనిపిస్తున్న అక్కడి నుంచి ఈ వేదిక వరకు కూడా దాదాపు
ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇందులో ఉన్న కుర్చీలని అంటే ఎక్కడ ఎవరెవరు కూర్చోవాలి, ఏ స్థాయిలో వాళ్ళు ఎక్కడ ఉండాలి, ప్రజలు ఎక్కడ ఉండాలి, కుర్చీలో కూర్చున్న వాళ్ళు మిగతా ప్రజలు ఎక్కడ ఉండాలి అనేది ఒక సంపూర్ణంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. అంటే 1,00,000 మందికి దాదాపుగా ఇక్కడ ఉండే 10 లక్షల మందికి ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్న ఒక్కొక్క దాంట్లో కూడా ఒక 1,00,000 మందికి ఏర్పాట్లకు సంబంధించిన కుర్చీలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇలాగా మరోవైపు చీకటి పడుతుంది కాబట్టి అంటే 4 గంటల తర్వాత అన్నారు, కానీ 4 గంటల 5 గంటలు 6 గంటల మధ్య ఈ సభ పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి ప్రసంగం ఉంటుంది. ఆ టైంకి వాతావరణం పరిస్థితుల మధ్య కూడా ఒక చీకటి పడినా ముందుగా ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో కూడా ఈ సభ నిర్వహించడం కోసం అనుకూలంగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు మనం చుట్టూ చూస్తున్నాం ఏవైతే కటౌట్లకు సంబంధించింది నందమూరి తారక రామారావు, సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు కటౌట్లతో పాటు మరోవైపు ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు, లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ ఇలాగా అనేక మంది కటౌట్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా నందమూరి తారక రామారావుకు సంబంధించిన అతిపెద్ద కటౌట్ అనేది మనకి ప్రాంగణంలో అత్యంత ఆకర్షణగా కనిపిస్తుంది. 3 పార్టీలు కూడా ఎవరి వారి జెండాలు పూర్తిగా ఏర్పాటు చేశారు. గణేష్ అంటే బీజేపీ, జనసేన అలాగే టీడీపీ పొత్తు తర్వాత మొదటిసారి మోడీ అయితే సభకి విచ్చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇటు టీడీపీ నేతల రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే మోదీ ఏం మాట్లాడతారు అనేది కూడా ప్రజలైతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై ఇటు జనసేన నేతలు ఏమంటున్నారు గణేష్? ఎందుకంటే పూర్తిగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ సభకు ప్రధాన ఆకర్షణగా ఉన్నారు. 2 పార్టీల ఉమ్మడి సమావేశం తర్వాత వీళ్ళు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏ ఉమ్మడి ఎజెండా తీసుకుపోతున్నారు, మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది అనేది కీలకమైన అంశంగా కనిపిస్తుంది. ప్రధాని అంటే 2014లో ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం విడిపడిన తర్వాత ఇక్కడ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ఏర్పాట్లతో పాటు అనేక హామీలని బీజేపీ ఆ టైంలో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2019లో విడివిడిగా ఈ పార్టీలు పోటీ చేశాయి. ఎవరి ఎజెండాల వాడితో విమర్శల నేపథ్యంలో ఈ ఎన్నికలు కొనసాగాయి. అయితే ఈ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలకు సంబంధించిన ఈ ప్రత్యేక సమావేశంలో ఏ విధంగా ఉండబోతుంది అంటే ప్రధాని రాష్ట్రానికి ఏమైనా ప్రత్యేకమైన హామీ ఇవ్వబోతున్నారా, ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు, ఈ రాష్ట్రానికి వనగూరే ఏ విధమైన ఇది చేయబోతున్నారు, మేలు చేయబోతున్నారు అనేది కూడా పెద్ద ఆసక్తిగా మారింది. ఇప్పటికే పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు కాబట్టి ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు మిగతా జనసేనకు సంబంధించిన అనేక అంశాలు కూడా ఇందులో చేర్చబడింది. కాబట్టి ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ ఎజెండా మరోవైపు మేనిఫెస్టో చేరడంతో పాటు ప్రధాని ఏ విధంగా కీలకమైన నిర్ణయాన్ని ఇక్కడ ప్రకటించబోతున్నారనేది ఒక అత్యంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికీ బయటికి బహిరంగపరచకపోయినా అంటే రాష్ట్రానికి సంబంధించింది ఇప్పటికూ ఏదైతే లోటు తీరేలాగా ఏదైనా ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ చేస్తారనేది కూడా ఒక ఆసక్తిగా ఇక్కడ చూస్తున్నారు. ఏదేమైనా ఒక రూట్ మ్యాప్ అనేది ప్రధాని సమక్షంలో నిర్ణయం జరుగుతుంది కాబట్టి ఈ నిర్ణయం ప్రకారం ఏ విధంగా ఎన్నికలకి ఫేస్ చేయబోతున్నారు, ఇప్పుడు ప్రధానంగా వైసీపీతో ప్రధానమైన పోరు పెడుతున్నారు కాబట్టి ఈ పోరాటంలో ఏ విధంగా తమ ప్రయాణం ఉండబోతుంది. రెండోది 3 పార్టీలకు దిశని నిర్దేశించబోతుంది, ఒక దశని తీసుకొచ్చే విధంగా ఈ సభ ఉంటుందనేది చేస్తున్నారు. మనం అందుకనే సభలో అనేక అంశాలను మనం చూస్తున్నాం. అందుకని ఇప్పటికే చాలా వరకు అంటే సభకు సంబంధించిన మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికీ ఒక కసరత్తు ప్రారంభించారు. అంటే జనసేనతో పాటు ఇప్పటికి తెలుగుదేశం ఒక పూర్తి స్థాయిలో ఇది జరిగిన రెండో వైపు మనకి ఆసక్తికరంగా బీజేపీ ఏం నిర్ణయం తీసుకోబోతుంది, బీజేపీ సంబంధించిన లేకపోతే మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు ఇందులో అనేది అత్యంత కీలకంగా మనకు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ సభ ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించబోతుందనేది ఆసక్తిగా కనిపిస్తుంది. సాయంత్రం 4 గంటలకే ప్రధాని ఇక్కడికి చేరుకొని ఈ సభకు సంబంధించిన ఆయన ప్రసంగం దాదాపు 1 గంట పాటు సభ ఉండబోతుంది. ఆయనకి ఎలాంటి ఈ సభలో ఎటువంటి ప్రసంగం చేయబోతున్నారు, ఎటువంటి హామీ ఈ తెలుగు ప్రజలకు ఇక్కడ ఇవ్వబోతున్నారు అనేది అత్యంత మనకి కీలకంగా కనిపిస్తోంది. గణేష్ చూసుకుంటే సభా విషయానికి వస్తే దాదాపు ఎన్ని వేల మంది హౌస్ అయ్యే విధంగా సభ ఏర్పాట్లు చేశారు, అలాగే సభకి సంబంధించి అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి అనుకోవచ్చు గణేష్? పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోవచ్చు. ఒక్కసారి మనం చూడొచ్చు, మన కెమెరా పర్సన్ చైతన్య ఇందుకు సంబంధించిన దృశ్యాలు మనకి చూపిస్తున్నారు. దాదాపుగా 10 లక్షల మంది కెపాసిటీతో ఇక్కడ ఏర్పాట్లన్నీ చేశారు. మనం చూస్తున్నాం సభా ప్రాంగణంలో పూర్తిగా ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి చూస్తున్నాం. పూర్తిగా అందరూ కూర్చునే విధంగా ఇక్కడ చైర్లను ఇప్పటికే ఏర్పాటు చేశారంటే సాయంత్రం జరిగే 4 గంటలకు సభలో అందరూ అలౌ చేస్తారనగానే ఈ ఉదయం నుంచి కూడా అంటే ఇక్కడ మనం 8 గంటల నుంచి ఇక్కడ సభా ప్రాంగణంలో ఉన్నాం. సభా ప్రాంగణం చూస్తే పూర్తి స్థాయిలో మనకి ఇక్కడ ఏ విధమైన ఏర్పాట్లు ఉన్నాయో మనకి కనిపిస్తోంది.
అంటే మరోవైపు ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్న వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉందనే నేపథ్యంలో మనకి మేఘావృతమైంది. అంటే కొంచెం లైట్ కూడా తొందరగా ఫెయిల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇక్కడ ఫ్లడ్ లైట్లో కూడా అంటే ఎటువంటి అసౌకర్యం లేకుండా కొంచెం తొందరగా చీకటి పడినా ఎలాంటి అసౌకర్యం లేకుండా పూర్తిగా ఇక్కడ వీళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. మరోవైపు 3 పార్టీలు సమానంగా జెండాలు అంటే ఎజెండాలకు సంబంధించిన జెండాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఈ జెండాలు అనేది మనం చూస్తున్నాం. ఏదైతే ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయో బారికేడ్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రధాని వస్తున్నారు కాబట్టి ప్రధానికి సంబంధించిన పూర్తి భద్రతా ఏర్పాట్లన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన దాదాపు 6 హెలీప్యాడ్స్ ఏర్పాటు చేశారు. అంటే 3 ప్రత్యేకంగా ప్రధాని కోసం ఉండగా మరొక 3 చంద్రబాబు నాయుడుకి మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంబంధించిన హెలీప్యాడ్స్ ఏర్పాటు చేశారు. దాదాపు 300 ఎకరాల్లో 3 విభాగాలుగా ఈ ఏర్పాట్లు జరిగినాయి. ఒకటి అంటే 130 ఎకరాల విస్తీర్ణంలో కేవలం సభను ఏర్పాటు చేస్తే మరోవైపు భోజన ఏర్పాట్లు, పార్కింగు, హెలీప్యాడ్స్ అనేవి దాదాపు మరొక 200 అంటే దాదాపు ఒక 180 ఎకరాల్లో ఈ ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. అంటే పూర్తి స్థాయి ఏర్పాట్లు మనం చూస్తున్నాం ఒకసారి. అంటే ఇప్పటికే అంటే దాదాపు 4 గంటలు 5 గంటల సమయం ఉన్నా సరే ఈ ఏర్పాట్లు అనేవి పూర్తిగా జరుగుతున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన నాయకులు, వాలంటీర్లు పూర్తిగా ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తిగా చేశారు. అంటే ఎక్కడికక్కడ అంటే మరోవైపు ఎలాంటి పూర్తిగా లైవ్ ఇస్తారు కాబట్టి ఇక్కడ నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా మీడియాకి సంబంధించి ఏర్పాట్లు చేశారు. జనాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరిగాయి. ప్రత్యేకంగా వాటర్ ప్యాకెట్స్, మిగతా ఆహార పదార్థాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ చేసి ఉంచారు. ఏదేమైనా ఈ సభ అత్యంత కీలకమైన సభ కాబట్టి మధ్యాహ్నం 3 గంటలకే ఇక్కడికి చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలాగా అందరూ చేరుకునే అవకాశం ఉంది. తర్వాత 1 గంట సమయంలోనే ప్రధానమంత్రి ఇక్కడికి చేరుకుంటారు. ప్రధానంగా బీజేపీ ముఖ్య నాయకులు, తెలుగుదేశం ముఖ్య నాయకులు, మరోవైపు ఏదైతే జనసేన ముఖ్య నాయకులు కూడా ఇక్కడ ఈ సభ పైన ఉంటారు. ఎలాంటి ప్రజలు కూడా 3 పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో తెలుతున్న ఈ సభలోన ఎలాంటి నిర్ణయం జరుగుతుందనేది ఒక ఆసక్తిగా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ గణేష్.